హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈ రోజు మనం వీడియోలో క్యాటరింగ్ వాళ్ళు చేసే గుత్తి వంకాయ కర్రీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది కదండి, చాలా చాలా బాగుంటుంది కదా. గుత్తి వంకాయ కర్రీ అనేది అన్నంలోకే కాదు, చపాతీ పరోటాలో కూడా సూపర్ ఉంటుంది. కర్రీ ప్రిపరేషన్ టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదండి, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ గుత్తి వంకాయ కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఒక 3 స్పూన్స్ వరకు వేరుశనగ వేసుకోవాలండి. ఈ వేరుశనగ హైలో పెట్టి అస్సలు ఫ్రై చేయకూడదండి, స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే దీనిలో ఉండే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి 2 స్పూన్స్ వరకు ధనియాలు, అలానే 4 లవంగాలు, చిన్ని దాల్చిన చెక్క ముక్కలు 2, అలానే 2 యాలకులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వాటితో పాటే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 7 ఎండుమిర్చి వేసుకుని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో ఇలాగా 1 టీ స్పూన్ వరకు నువ్వులు, అలానే 2 స్పూన్స్ వరకు ఎండి కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలి. మనకి బయట మార్కెట్ లో ఎండి కొబ్బరి ముక్కలైనా దొరుకుతాయండి, లేదా ఇలా పౌడర్ అయినా దొరుకుతుందండి. కొబ్బరి నువ్వులు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో దించే ముందు ఇలాగా 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. మసాలా అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో ముందుగా ఎండుమిర్చి వేసుకోండి, తర్వాత రిమైనింగ్ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. దానితో పాటే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నా, అలాగే చిన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 స్పూన్ వరకు, అలానే వెల్లుల్లిపాయ కూడా ఒకటి వేసుకోవాలి. చిన్నదైతే ఒకటి వేసుకోండి, పెద్దదైతే సగం వేసుకోండి సరిపోతుంది. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ముందుగా నానబెట్టుకున్నానండి. దానిలో ఉండే గుజ్జును తీసుకోవాలి ఇలా చిక్కగా, అది కూడా మిక్సీ జార్ లో వేసుకోవాలి. తర్వాత లైట్ గా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మనకి మసాలా అనేది రెడీ అయిపోయింది కదండి. తర్వాత వంకాయల్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత వంకాయల్లో ఈ మసాలాను స్టఫ్ చేసుకోవాలండి. మసాలా అనేది పలుచగా చేసేస్తే మీకు వంకాయల్లో సరిగా పట్టదండి. మసాలా అనేది గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా అవ్వదండి, స్టఫింగ్ కి సగం వరకే అవుతుంది. వంకాయలు ఇలాగా మొత్తం స్టఫ్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ 5 నుంచి 6 స్పూన్స్ వరకు పడుతుందండి. దీనిలో ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 4 వరకు యాడ్ చేసుకోవాలి. దానితో పాటే కొంచెం కరివేపాకు, అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఒకసారి ఫ్రై అయిన తర్వాత దానిలోకి స్టఫ్ చేసుకున్న వంకాయలను జాగ్రత్తగా వేసుకోవాలి. స్టవ్ సిమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై అవనవసరం లేదండి, మనకి వంకాయ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, అంతవరకు సరిపోతుంది. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి వంకాయ కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన మసాలాలో లైట్ గా వాటర్ ని కలుపుకుని మొత్తం వేసుకోవాలి. మసాలా పూర్తిగా యాడ్ చేసిన తర్వాత జాగ్రత్తగా ఒకసారి కలుపుకుని స్టవ్ మీడియం లో పెట్టుకోవాలండి. ఇది ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలి. మసాలా అంతా దగ్గర పడేంత వరకు స్టవ్ సిమ్ లోనే ఉండాలండి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయితే సరిపోతుందండి. తర్వాత దీనిలోకి లైట్ గా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకుని టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మసాలాలో వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. స్టవ్ మీడియం లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. లాస్ట్ లో ఇలాగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో గుమగుమలాడే గుత్తి వంకాయ కూర. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.